నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన దినపత్రికలో ముఖ్యమైన వార్తను చూసుకుంటే గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగిన వార్తా కథనాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ గుస్సా అవడం, గవర్నర్ కొంతవరకు అసంతృప్తి వ్యక్తం చేయడానికి సంబంధించిన వార్తా కథనాలను మనం చూడొచ్చు. ముందుగా వెలుగు దినపత్రికలు చూసుకుంటే వెలుగు దినపత్రికలో గవర్నర్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. ఫామ్ హౌజులు కాదు, ఫామ్లు హౌజులు కావాలి, కొత్త బిల్డింగులు కడితే అభివృద్ధి అయిపోదు, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామంటూ గవర్నర్ వ్యాఖ్యలు, అలాగే కేంద్రానికి రిపోర్టు పంపానంటూ అధికార పార్టీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు కూడా గణతంత్ర వేడుకలకు హాజరు కాకపోవడంతో అసంతృప్తి చెందిన గవర్నర్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను చూడవచ్చు. ఇక దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇది మన నారీ శక్తి అంటూ ఢిల్లీలోని కర్తవ్య పథ్ గురువారం 74వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. స్వదేశీ ఆయుధాల ప్రదర్శనకు సంబంధించిన వార్తా కథనాన్ని చూడవచ్చు. ఇక మరొక వార్తను చూసుకున్నట్లయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీజేపీకి 284 సీట్లు, కాంగ్రెస్కు 68, ఇతరులకు 191 సీట్లు. ఇండియా టుడే సీ ఓటర్ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో వెల్లడి అనే ఒక వార్తను చూడొచ్చు. ఇక ఫైల్స్ కదులుతలే, సెక్రటరియట్తో పాటు జిల్లాల్లో పేరుకుపోతున్నాయనే ఒక ప్రత్యేక కథనాన్ని మనం వెలుగు దినపత్రికలో చూడొచ్చు. బాసర నిండా భక్తజనం. వసంత పంచమి సందర్భంగా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో తెల్లవారుజామున 2 గంటల నుంచి ప్రత్యేక పూజలు, 3 గంటల నుంచి అక్షరాభ్యాసాలు ప్రారంభమయ్యాయి. దర్శనానికి 4 గంటల టైం పట్టిందనే వార్తను చూడొచ్చు. ఇక 427 మంది స్కూల్ అసిస్టెంట్లకే స్పౌజ్ బదిలీలు, 615 మంది స్పౌజ్ టీచర్ల బదిలీలకు సర్కార్ అనుమతించింది. వీరిలో 12 జిల్లాల్లోని 427 మంది స్కూల్ అసిస్టెంట్లకు పోస్టింగ్లు ఇచ్చారనే వార్త నెట్టకేలకు ఫైల్ కదులుతుంది. టీచర్లకు బదిలీలకు సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక ఈనాడులో చూసుకున్నట్లయితే ఈనాడులో గణతంత్ర వేడుకలకు సంబంధించిన ఫోటోలను మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో గురువారం గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. భారత సైనిక శక్తి, ఆత్మ నిర్భరత స్ఫూర్తిగా రూపొందిన స్వదేశీ తయారీ ఆయుధాలు ఘనమైన దేశ సాంస్కృతిక వారసత్వంతో కర్తవ్య పథలో ప్రతిబింబించాయి. ఈ ఉత్సవాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్తవ్య పథలో నిర్వహించిన తీర రక్షణ దళం కవాతు ఆకట్టుకుందనే వార్తను ఇక్కడ ఫోటోలు ప్రచురించడం జరిగింది. ఇక మరొక వైపు చూసుకుంటే గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఫోటోను కూడా ఇవ్వడం జరిగింది. ఇక భారత ప్రభుత్వ ఉల్లంఘనలతో విసిగిపోయాంటూ గణతంత్ర దినోత్సవం ప్రాధాన్యత తగ్గించారు. అంబేద్కర్ చూపిన మార్గానికి ఇది వ్యతిరేకం అంటూ గవర్నర్ తమిళిసై రాష్ట్ర ప్రభుత్వంపై అసంతృప్తికి వ్యక్తం చేసిన వార్తను చూడొచ్చు. ఇక మరొక వార్తను చూసుకుంటే అవిశ్వాసాల అలజడి, పురపాలికల్లో అసంతృప్తుల చర్యలు వేగవంతం అనే వార్తను ఇది గత 2 రోజుల నుంచి సాగుతున్న వార్తగా చూడొచ్చు. ఇక ఉపాధ్యాయ ఖాళీలు, సీనియారిటీ జాబితా నేడు కొద్ది కాల పట్టికతో పాటు మార్గదర్శకాలపై జీవో జారీ అనే వార్తను చూడొచ్చు. ఇక దేశీయ విపణిలోకి నాసికా టీకా అనే వార్తను చూడొచ్చు. ఉత్పత్తి చేసిన భారత బయోటెక్ సంబంధించిన వార్తను చూడొచ్చు. వృద్ధులకు అధిక పింఛన్ల షాక్, అధిక వేతనం పొందుతున్న పింఛన్లు రద్దు చేసిన ఈపీఎఫ్ఓ, గరిష్ట వేతన పరిమితి 5,000 నుంచి 6,500 ప్రకారం పింఛన్ సవరించాలనే నిర్ణయం ఒక ప్రత్యేక కథనం చూడొచ్చు. ఈపీఓ దీనికి సంబంధించిన వార్త, పిఎఫ్కి సంబంధించిన వార్తా కథనాన్ని చూడొచ్చు. ఇక మరొక వార్తను చూసుకున్నట్లయితే గుర్తించేందుకు చిప్ లేదు, క్యూఆర్ కోడే, సాదాసీదాగా డ్రైవింగ్ లైసెన్స్ల, వాహనాల రిజిస్ట్రేషన్ పత్రాలకు సంబంధించిన ప్రత్యేక కథనాన్ని మనం ఈనాడులో చూడొచ్చు. ఇక ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే గవర్నర్ గుస్సా అనే హెడ్లైన్తో మొదటి వార్తను ప్రచురించడం జరిగింది. సర్కారు తీరుపై తీవ్ర అసంతృప్తి. 2 ఏళ్లుగా రాజ్భవన్కే పరిమితమైన గణతంత్రం రాజ్యాంగానికి అవమానం అంటూ పలువురి విమర్శలకు సంబంధించిన వార్తను చూడొచ్చు. 8 ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న టీచర్లు కదలాల్సిందే, ఒకే చోట 5 ఏళ్లు పనిచేస్తున్న హెచ్ఎంలకు స్థాన చలనమే. ఇక్కడ చూసుకున్నట్లయితే టీచర్లకు బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలకు సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక దేశ రాజధానిలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. జయ హో నారీ శక్తి. దేశ రాజధానిలో ఘనంగా 47వ గణతంత్ర వేడుకలకు సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక మరొక వార్తను చూసుకున్నట్లయితే అయ్యో ఇంటికే బడా ఐటీ కంపెనీల తొలి వేటు ఉద్యోగులపైనే మాంద్యం సాకుతో హఠాత్తుగా కోతలు
అనే వార్తను చూడొచ్చు. ఇదో ప్రత్యేక కథనం చూడొచ్చు ఆంధ్రజ్యోతిలో. ఇక ఈడీ పరిధిలో ఉండు మనీ లాండరింగ్లోకి రాని నేరాలను సొంతంగా దర్యాప్తు చేయడం కుదరదు, అందుకే వేరే దర్యాప్తు సంస్థలున్నాయి. ఎఫ్ఐఆర్లో లేని ఆరోపణలపై ఆస్తులు అటాచ్మెంట్ చెల్లదంటూ ఢిల్లీ హైకోర్టు తీర్పుకు సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక రుణమాఫీ పట్టాలు ఎక్కేనా అంటూ రుణమాఫీకి సంబంధించిన ఒక ప్రత్యేక కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రచురించింది. ఇక కబ్జాకోర్లు గజగజ, వారి పాలిట సింహ స్వప్నం, వరంగల్ సిపి వచ్చి రాగానే ఆక్రమణదారులపై నజర్, డేటాబేస్ సిద్ధం అంటూ కొత్త సిపికి సంబంధించిన వార్తా కథనాన్ని, రంగనాథ్కు సంబంధించిన వార్తా కథనం చూడొచ్చు. ఇవి ప్రధాన దినపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలు. వాటికి సంబంధించిన విశ్లేషణను మనం ఒకసారి ముందుగా చూసుకున్నట్టయితే దేశ రాజధానిలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. దీనికి సంబంధించిన వార్తను మొదటి పేజీలో ఈనాడు ప్రత్యేకంగా మొదటి వార్తగా ప్రచురించడం జరిగింది. మిగతా పత్రికల్లో లోపల పేజీలో ప్రకటించినప్పటికీ ఈనాడులో ఫోటోను ప్రచురించడం జరిగింది. నారీ శక్తికి సంబంధించిన వార్తను ఇక్కడ పూర్తి వివరాలు లోపల పేజీలో ఇచ్చినప్పటికీ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. అలాగే ఈజిప్ట్ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది. దీనికి సంబంధించిన వార్తను చూడొచ్చు. కర్తవ్య పథలో నిర్వహించిన తీర రక్షక దళం కవాతు ఆకట్టుకుందనే వార్తతో పాటుగా ఇక్కడ నారీ శక్తి అనేది మనం వెలుగు దినపత్రికలో చూడొచ్చు. ఇది మన నారీ శక్తి అంటూ ఢిల్లీలోని కర్తవ్య పథలో గురువారం 74వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. స్వదేశీ ఆయుధాల ప్రదర్శన, శకటాలు ఆకట్టుకున్నాయి. త్రివిధ దళాల్లో నారీ శక్తిని చాటేలా వివిధ యూనిట్లకు మహిళా ఆఫీసర్లు నాయకత్వం వహించారు. కామన్ పీపుల్ థీమ్లో భాగంగా కర్తవ్య పథ్ కొత్త పార్లమెంటు బిల్డింగ్ నిర్మాణంలో పాల్గొన్న వర్కర్లు, రిక్షా కార్మికులు, చిరు వ్యాపారులు ముందు వరుసలో కూర్చొని పరేడ్ చూశారు అనే వార్తను చూడొచ్చు. మొత్తానికి ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకలతో పాటుగా దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగితే ఇక తెలంగాణలో మాత్రం వివాదంగా మారిన సందర్భాన్ని చూడొచ్చు. మిగతా రాష్ట్రాల్లో గణతంత్ర వేడుకలు, గవర్నర్ జెండా ఆవిష్కరణతో ముఖ్యమంత్రులు పాల్గొనడం, మంత్రులు పాల్గొనడం, అధికార పార్టీ యంత్రాంగం అంతా అధికార పార్టీ పాల్గొనడం కనిపించింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ సపరేట్గా, అలాగే చూసుకుంటే గవర్నర్ కేవలం రాజభవన్కి పరిమితం అవడం, దీంతో పాటు గవర్నర్ కొంత అసంతృప్తికి వ్యక్తం చేసిన వార్తలు దాదాపు అన్ని దినపత్రికల్లోనూ ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే వెలుగు దినపత్రికలో చూసుకున్నట్టయితే గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వంపై డైరెక్ట్గానే అటాక్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఫామ్ హౌజులు కాదు, ఫామ్లు హౌజులు కావాలి. కొత్త బిల్డింగులు కడితే అభివృద్ధి అయిపోదు, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామంటూ గవర్నర్ తన ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం జరిగింది. తెలంగాణ గౌరవాన్ని, హక్కులను నిలబెట్టుకుందాం. నేను కొందరికి నచ్చకపోవచ్చు, అయినా రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తా. నాకు పుట్టుకతోనే తెలంగాణతో అనుబంధం ఉంది. రాష్ట్రంలో రోజు 22 మంది ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. ఆత్మవిశ్వాసమే గొప్ప వ్యక్తిగా నిలబెడుతుందని సూచన. రాజ్భవన్లో రిపబ్లిక్ డే వేడుకలు, జాతీయ జెండా ఆవిష్కరించిన గవర్నర్. హాజరైన సిఎస్, డీజీపీ, సీఎం కేసీఆర్ రాలేదు, మంత్రులు రాలేదు, అధికార పార్టీకి సంబంధించిన నాయకులు రాలేదు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరూ రాలేదు అనే వార్తను చూడొచ్చు. కేంద్రానికి రిపోర్టు పంపినట్టు పుదుచ్చేరిలో మీడియాతో గవర్నర్ మాట్లాడిన అంశాన్ని చూడొచ్చు. తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించడం లేదు, రిపబ్లిక్ డే వేడుకలపై చిన్న చూపు చూసింది, కనీసం ప్రసంగ పాఠాన్ని కూడా పంపలేదు. కరోనా సాకుతో ప్రజల మధ్య వేడుకలు జరగకుండా చూసింది. వాళ్ళు మాత్రం లక్షల మందితో సభ పెట్టుకున్నారు. రాజ్యాంగాన్ని రాష్ట్ర సర్కార్ అవమానించిన తీరు తెలంగాణ చరిత్రలో నిలిచిపోతుంది. తెలంగాణలో పరిస్థితులపై గవర్నర్గా కేంద్రానికి రిపోర్టు పంపిన అంటూ గవర్నర్ పుదుచ్చేరిలో మీడియాతో మాట్లాడిన వార్తను చూడొచ్చు. అభివృద్ధి అంటే కొందరికి ఫామ్ హౌజులు ఉండడం కాదని, రైతులకు, పేదలకు ఫామ్లు, భూములు, హౌజులు, ఇండ్లు దక్కినప్పుడే అసలైన అభివృద్ధి అని గవర్నర్ తమిళిసై అన్నారు. కొత్త బిల్డింగులను కట్టినంత మాత్రాన డెవలప్మెంట్ అయిపోదని, జాతి నిర్మాణమే అసలైన డెవలప్మెంట్ అని పేర్కొన్నారు. నిజాయితీ, హార్డ్ వర్క్, ప్రేమ వల్ల తాను కొందరికి నచ్చకపోవచ్చని, తనకు మాత్రం తెలంగాణ ప్రజలంటే చాలా ఇష్టమని చెప్పారు. అందుకే ఎంత కష్టమైనా పని చేసుకుంటూ పోతానని అన్నారు. తెలంగాణతో నా అనుబంధం 3 ఏళ్లు మాత్రమే కాదు, పుట్టుకతోనే వచ్చింది. రాష్ట్రాభివృద్ధిలో నా పాత్ర ఉంటుంది. తెలంగాణ గౌరవాన్ని, హక్కును నిలబెట్టుకుందాం, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామంటూ పిలుపునివ్వడం జరిగింది. ఇక ఈనాడులో చూసుకున్నట్లయితే బారాసా ప్రభుత్వ ఉల్లంఘనలతో విసిగిపోయా, గణతంత్ర దినోత్సవ ప్రాధాన్యం తగ్గించారు. అంబేద్కర్ చూపిన మార్గానికి ఇది వ్యతిరేకం. కరోనా ఉందన్నారు, 5 లక్షల మందితో సభ పెట్టలేదా? తెలంగాణ ప్రజల కోసం ఎన్ని విభేదాలు! అసలు తెలంగాణ ప్రభుత్వం కంటే కూడా చాలా విభేదాలు ఢిల్లీ ప్రభుత్వంతో.
కేరళలో పినరయి విజయ్ కూడా గవర్నర్ల తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు. అయినా గణతంత్ర దినోత్సవాలకు ఎట్ హోమ్కు హాజరయ్యారు. ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ సభలోనూ కేజ్రీవాల్ విజయన్ ఈ అంశంపై మాట్లాడారు. అయినా ఆయా రాష్ట్రాల్లో గణతంత్ర దినోత్సవానికి వీరు హాజరయ్యారు. రాజ్యాంగపరమైన విధిని ప్రతిపక్ష ముఖ్యమంత్రులు పాటించారు, కానీ రాష్ట్రంలో మాత్రం అలాంటి పరిస్థితి లేదనేది కూడా ఈ వార్త సారాంశంగా చూడొచ్చు. రాజ్యాంగానికి అవమానం అంటూ ఇక్కడ చట్టాలను సర్కారు పట్టించుకోవడం లేదు. ఖమ్మంలో 5 లక్షల మందితో సభ. గణతంత్ర దినోత్సవానికి మాత్రం కరోనా సాకు. గవర్నర్ల తీరు బాగోలేదనే వాళ్ళు తెలంగాణ ప్రభుత్వ తీరును తప్పు పట్టలేం. అభివృద్ధి అంటే భవనాలు, ఫామ్ హౌజులు కాదు, ఫాములు ఉండాలి. రాష్ట్రంలో రోజుకు 22 మంది ఆత్మహత్యలు. రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులున్నాయి. అధికారులపై నేరుగా చర్యలు తీసుకోగలను. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యలు. రాజ్భవన్లో గణతంత్ర వేడుకలు. పుదుచ్చేరిలో ఎల్జీ హోదాలో తమిళిసై హాజరు. తెలంగాణ ప్రభుత్వ తీరుపై కేంద్రానికి నివేదిక అనే వార్తను చూడొచ్చు. మొత్తానికి చూసుకున్నట్లయితే మరొక వైపు బీఆర్ఎస్ నాయకులు ఈ గవర్నర్ను మరొకసారి విమర్శించే ప్రయత్నంలోనే ఉన్నారు, కానీ ఇక్కడ హాజరు కాకపోవడంపై దాన్ని పెద్ద ఇష్యూగా తీసుకోవట్లేదు. హాజరు కాకపోవడం కరెక్టే అనే విధంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే రాజ్యాంగ పదవిలో ఉన్నవారు బాధ్యతగా మాట్లాడాలంటూ పోచారం స్పీకర్. అలాగే రాష్ట్రాభివృద్ధి కొందరికి కనిపించకపోవడం దురదృష్టకరం అంటూ గుత్తా సుఖేందర్ రెడ్డి. గవర్నర్ హోదాను మర్చిపోయి మాట్లాడడం బాధాకరం అంటూ తలసాని. కేంద్రానికి ఏజెంట్గా గవర్నర్ అంటూ ఎర్రబల్లి వ్యాఖ్యలు చూడొచ్చు. అలాగే కవిత కూడా అందరి కోసమే మా పోరాటం, గవర్నర్ వ్యాఖ్యలు సరికాదంటూ ఎమ్మెల్సీ కవిత. మొత్తానికి హాజరు కాకపోవడంపై దాన్ని సమర్థించుకునే ప్రయత్నంలో గవర్నర్ను విమర్శించే కార్యక్రమాన్ని అయితే ఇక్కడ చూసుకోవచ్చు. బీఆర్ఎస్ నాయకులు, మంత్రులు, స్పీకర్ అలాగే మండలి చైర్మన్ విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ గణతంత్ర వేడుకలకు ముఖ్యంగా అధికార పార్టీకి విభేదాలు ఉన్న కారణంగా హాజరు కాకపోవడం, కానీ రాజ్యాంగ పదవుల్లో ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి రాజ్యాంగ పదవుల్లో ఉన్న వాళ్ళు బాధ్యతలుగా ఉండాలని చెప్తున్న పోచారం శ్రీనివాసరెడ్డి కూడా రాజ్యాంగ పదవిలో స్పీకర్ పదవిలో ఉన్నారు. స్పీకర్ హోదాలో ఖచ్చితంగా కూడా గణతంత్ర వేడుకలకు హాజరు కావాలి. అలాగే మండలి చైర్మన్ హోదాలో గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా హాజరు కావాల్సిన అవసరం ఉంది. వాళ్ళు స్పీకర్ అలాగే మండలి చైర్మన్ అనే వాళ్ళు అన్ని పార్టీలకు సమానంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. గవర్నర్ ఏ విధంగా అయితే నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారో అలాగే మండలి చైర్మన్ అలాగే స్పీకర్ కూడా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. గణతంత్ర వేడుకలకు వాళ్ళు రాకపోవడం మరి సమర్థించుకోవడం, అలాగే చూసుకున్నట్లయితే గవర్నర్పై విమర్శలు చేయడం అనేది కూడా మన తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తున్న అంశంగా చూడొచ్చు. ఇక మరిన్ని వార్తల్లోకి వెళ్తున్నట్టయితే ఇక టీచర్ల బదిలీలకు సంబంధించి మొత్తానికి ఫైళ్ళ కదలిక స్టార్ట్ అయింది. దీనికి సంబంధించిన వార్తను మనం చూడొచ్చు. చాలా రోజుల నుంచి ఇది పెండింగ్లో ఉన్న ఇది టీచర్లు చాలా అసంతృప్తితో ఉన్నారు. ఇది మొత్తానికైతే ఇప్పుడు ప్రారంభమైందని చెప్పి చూడొచ్చు. దీనికి సంబంధించిన వార్తను మనం చూసుకున్నట్టయితే ఈనాడులో ఈ వార్తను చూసుకున్నట్టయితే ఉపాధ్యాయ ఖాళీలు సీనియారిటీ జాబితా నేడు. కాల పట్టికతో పాటు మార్గదర్శకాలకు జీవో జారీ. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయ ఖాళీలతో పాటు ప్రధానోపాధ్యాయులుగా, స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొంది సీనియారిటీ జాబితాను శుక్రవారం డీఈఓలు ప్రకటించనున్నారు. విద్యాశాఖ కూడా బుధవారం అర్ధరాత్రి బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలపై జీవో జారీ చేసింది. దాన్ని గురువారం ఉదయం బయటపెట్టారు. ఫలితంగా జీవో విడుదలపై కొనసాగుతున్న సందిగ్ధతకు తెరపడింది. ఇటీవల జరిగిన డీఈఓల సమావేశంలో ఇచ్చిన కాలపట్టిక, మార్గదర్శకాల్లోని అంశాలే జీవోలో ఉన్నాయి. బదిలీల కోసం శనివారం నుంచి 3 రోజుల పాటు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు అనే వార్తను మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వెలుగు దినపత్రికల్లో స్పౌజులకు అవకాశం తక్కువ మందికి ఉందనేది కూడా ఇక్కడ చూడొచ్చు. 427 మంది స్కూల్ అసిస్టెంట్లకే స్పౌజ్ బదిలీలు, 615 మంది స్పౌజ్ టీచర్ల బదిలీలకు సర్కారు అనుమతించింది. వీరిలో 12 జిల్లాల్లో 427 మంది స్కూల్ అసిస్టెంట్లకు పోస్టింగ్లు ఇచ్చారు. మల్టీ జోన్ ఇష్యూలో 188 అప్పీల్ పెండింగ్లో పెట్టారు. ఇందులో 615 మందిలో 427 మందికి మాత్రం అనుమతించారు. 188 మందిని పెండింగ్లో పెట్టారనే వార్తను చూడవచ్చు. అయితే ఈ వార్తను ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే ఇక్కడ పూర్తి స్థాయిలో దీన్ని విశ్లేషణాత్మకంగా రాయడం జరిగింది. ఆంధ్రజ్యోతి 8 ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న టీచర్లు కదలాల్సిందే.
ఒకే చేట 5 ఏళ్లుగా పనిచేస్తున్న హెచ్ఎంలకు స్థానచలనమే. నేటి నుంచి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు. నేడు ఖాళీలు, సీనియారిటీ జాబితా, రేపటి నుంచి దరఖాస్తులు. ఒకే చోట 2 ఏళ్లు మించి ఉన్నోళ్ళ అర్హులు, మార్గదర్శకాలు జారీ. నిరుడు 20,000 మంది బదిలీ, వారికి ఈసారికి అవకాశం లేదు. 8 ఏళ్లుగా కదలకుండా ఒకే పాఠశాలలో ఉద్యోగం చేస్తున్న టీచర్లకు, 5 ఏళ్లుగా ఒకే పాఠశాలకు పరిమితమై హెడ్ మాస్టర్లకు బదిలీలు తప్పనిసరి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒకే చేట కనీసం 2 ఏళ్లు పనిచేసిన టీచర్లను మాత్రమే బదిలీలకు అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నేటి నుంచి టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం గురువారం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కర్ణ జీవో నెంబర్ 5ను జారీ చేశారు. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు, మాన్యువల్గా పదోన్నతులు జరగనున్నాయి. నేడు కేటగిరీల వారీగా ఖాళీలు, ప్రధానోపాధ్యాయుల పదోన్నతి, అర్హులైన స్కూల్ అసిస్టెంట్, సీనియారిటీ జాబితాను ఆన్లైన్లో ఉంచనున్నారు. ఖుషీ కపుల్స్ ఎట్టకేలకు స్పౌస్ బదిలీలకు 13 జిల్లాల్లో 22,001 మంది టీచర్లను అర్జీల పెండింగు. సూర్యాపేట మినహా 12 జిల్లాల్లో 427 మందికి ఓకే అనే వార్తను చూడొచ్చు. సంఘాల ఒత్తిడితోనే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం బదిలీలు, ప్రమోషన్లు బీజేపీ కార్యకర్తల విజయం అంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు చూడొచ్చు. మొత్తానికి టీచర్ల బదిలీలకు సంబంధించిన అంశమైతే ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మరిన్ని వార్తల్లోకి వెళ్ళినట్టయితే ఈనాడులో అవిశ్వాసాల తీర్మానాలకు సంబంధించి ఇది నిన్న మొన్న కూడా ఈ వార్తా కథనం రావడం జరిగింది. మిగతా పత్రికల్లో అవిశ్వాసాల అలజడి, పురపాలికల్లో అసంతృప్తుల చర్యలు వేగవంతం, క్యాంపులకు కౌన్సిలర్ల శ్రీకారం, నిలువరిస్తున్న ఎమ్మెల్యేలు, నేటితో మిగిలిన 3 ఏళ్ల కాలపరిమితి, సవరణ చట్టం ఆమోదం పొందకపోవడంతో సమస్యలు అనే వార్తను చూడొచ్చు. రాష్ట్రంలోని పలు పురపాలికల్లో అవిశ్వాసాల తీర్మానాల అలజడి మొదలైంది. కొత్త పాలకవర్గాలు కొలువుదీరి 3 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో కౌన్సిలర్లు సమాలోచనలు ప్రారంభించారు. ఈ చట్టం ప్రకారం 3 ఏళ్ల తర్వాత అవిశ్వాసాలు పెట్టొచ్చు. 3 ఏళ్లు పూర్తవడంతో అవిశ్వాసాలకు అధికార పార్టీలో ఉన్న అసంతృప్తులే అవిశ్వాసాలు పెట్టడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. మరొక వైపు బుజ్జగింపులకు కూడా స్వీకారం చుడుతున్నారని కూడా చూడొచ్చు. తాజా పరిణామాల నేపథ్యంలో అసంతృప్తులను బుజ్జగించే చర్యలకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు శ్రీకారం చుట్టారు. పురపాలికల్లో ఏం జరుగుతుందనే దానిపై ప్రత్యేక దృష్టి సారించారు. తమకు తెలియకుండా కౌన్సిలర్లు ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటుంటే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి వేరు కుప్పట్లు పెట్టకూడదని, ఆవేదన ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేస్తున్నారు. అసంతృప్తులతో అంతర్గతంగా చర్చిస్తున్నారు. ఎలాంటి ఆవేశపూరిత చర్యలకు వెళ్లకూడదని పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుందామని సర్ది చెప్తున్నారు. ఎమ్మెల్యేలనే కొందరు కౌన్సిలర్లు కలిసి ఆవేదన వ్యక్తం చేస్తుండడంతో న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నట్లుగా మనకు కనిపిస్తున్న వార్తనైతే చూడొచ్చు. ఇక మరొక వార్తను చూసుకున్నట్లయితే ఈనాడులో దేశీయ విపణిలోకి నాసికా టీకా ఇన్కోవ్యాక్ విడుదల చేసిన కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ, కోవిడ్ పోర్టల్లో లభ్యం ఉత్పత్తి చేసిన భారత బయోటెక్ సంబంధించిన వార్తను చూడవచ్చు. ఇక్కడ గురువారం ఇన్కోవ్యాక్స్ విడుదల చేస్తున్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ చిత్రంలో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్, భారత బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కృష్ణ ఎల్లా, ఎండి సుచిత్ర తదితరులు ఉన్నారనే వార్తను ఇక్కడ చూడొచ్చు. ఇక ఈనాడులో మరొక ప్రత్యేక కథనాన్ని చూసుకున్నట్లయితే పిఎఫ్కి సంబంధించిన ఒక ప్రత్యేక కథనాన్ని ఈనాడు ప్రచురించింది. వృద్ధులకు అధిక పింఛన్ షాక్ అనేది అధిక వేతనం పొందుతున్న పింఛన్లు రద్దు చేసిన ఈపీఎఫ్ఓ గరిష్ట వేతన పరిమితి 5,000, 6,500 ప్రకారం పింఛను సవరించాలని నిర్ణయం. ఇప్పటి వరకు చేసిన అదనపు చెల్లింపులు రికవరీ చేయాలని ఆదేశం. దేశవ్యాప్తంగా వృద్ధాప్యంలోని ఈపీఎఫ్ పింఛన్దారులు ఉద్యోగ భవిష్యత్ నిధి షాక్ ఇచ్చింది. 70 ఏళ్లకు పైబడిన వయసులో వారిపై బకాయిల భారం మోపనుంది. 2014 సెప్టెంబర్ ముందు ఉద్యోగ పదవీ విరమణ చేసి అధిక వేతనంపై అధిక పింఛన్ పొందుతున్న పింఛన్దారులకు ఆ అధిక పింఛన్ రద్దు చేసింది. ఉద్యోగుల పింఛన్ నిధిలో వాస్తవిక వేతనంపై చెల్లించేందుకు పింఛన్ పథకం సవరణకు ముందుగానే యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్ ఇవ్వని వారికి ప్రస్తుతం ఇస్తున్న అధిక పింఛన్ నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. 2023 జనవరి నుంచి అధిక గరిష్ట పింఛన్ నిలిపివేసి ఈపీఓ నిర్ణయించిన గరిష్ట వేతన పరిమితి 5,000, 6,500పై సవరణ పింఛన్ నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటికి వరకు చేసిన అదనపు చెల్లింపుల రికవరీ విషయంలో ప్రాంతీయ పిఎఫ్ కమిషనర్లు చర్యలు తీసుకుంటారని వెల్లడించింది. దీనికి సంబంధించిన వార్తను మనం ఈనాడులో ప్రత్యేకంగా చూడొచ్చు. ఇక
డ్రైవింగ్ లైసెన్స్లకు సంబంధించిన ప్రత్యేక కథనాన్ని కూడా ఈనాడు ప్రశ్నించింది. గుర్తించేందుకు చిప్ లేదు, క్యూఆర్ కోడే, సాదాసీదాగా డ్రైవింగ్ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్లు పత్రాలనే ప్రత్యేక కథనాన్ని ఈనాడు ప్రచురించింది. రహదారులపై రాకపోకలు సాగించే వాహన యజమానుల వివరాలు, వాహనం నడుపుతున్న డ్రైవర్ లైసెన్సు సంక్షిప్త సమాచారాన్ని తెలిపే చిప్ కార్డులకు రవాణా శాఖ స్వస్తి చెప్పింది. ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్సులపై క్యూఆర్ కోడ్ ముద్రించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం వెనుక గుత్తేదారు చెల్లించాల్సిన పాత బకాయిలే కారణమని చెప్తున్నారు. చిప్పులు కావాలంటే వాటికి సరఫరా చేస్తున్న గుత్తేదారుకు 5 కోట్లకు పైగా పాత బకాయిలు చెల్లించాలని, ఈ నేపథ్యంలో వాటి స్థానంలో క్యూఆర్ కోడ్ను ముద్రించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ కోడ్ను స్కాన్ చేస్తే సంబంధిత సమాచారం తెలుస్తుంది. ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు తనిఖీల వేళ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారనే వార్తను మనం చూడొచ్చు. ఇక ఆంధ్రజ్యోతిలో మిగతా వార్తా కథనాలను చూసుకున్నట్టయితే ఐటీ ఉద్యోగులకు సంబంధించిన ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది ఆంధ్రజ్యోతి. అయ్యో ఇంటికే బడా ఐటీ కంపెనీల తొలివేటు ఉద్యోగులపైనే మాంద్యం సాకుతో హఠాత్తుగా కోతలు, ఏళ్ల కొద్దీ పనిచేసిన సీనియర్లకు తప్పని తంటాలు, ఇప్పటిదాకా లక్షల కోట్ల మేర లాభాల ఆర్జన, లాభాల విలువ తగ్గొద్దనే కంపెనీల వ్యూహం, ఖర్చుల తగ్గింపు, జీతాల్లో కోత వంటి ప్రత్యామ్నాయాలను పట్టించుకొని వైనం, ఉన్న బలంగా తీసివేతలతో ఉద్యోగుల్లో ఆందోళన, అమెరికాలో లక్షల మంది తెలుగు వారిపై ఎఫెక్ట్, మధ్యలో వేటు వేస్తే పిల్లల చదువులేలా, చిన్న కంపెనీలపై H1B వీసాదారుల దృష్టి అనే వార్తను చూడవచ్చు. హైదరాబాద్కు చెందిన, ఇది ముఖ్యంగా చూసుకున్నట్టే అమెరికాలో జరుగుతున్న వార్తగా చూడొచ్చు. అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగులపై వేటు పడుతుందనేది వేటు బాటలో IBM, అలాగే చూసుకుంటే SAP 3,900 మందిని తొలగిస్తాం, IBM 3,000 మందికి ఉద్వాసన, SAP అనే వార్తను చూడొచ్చు. ఇక్కడ అమెరికాలో పనిచేస్తున్న ఉద్యోగులపై వేటు పడుతున్న ఒక ప్రత్యేక కథనాన్ని మనం చూడొచ్చు. ఇక ఈడీ పరిధిలో ఉండు అనేది ఢిల్లీ హైకోర్టు హెచ్చరికలకు సంబంధించిన వార్తను చూడొచ్చు. మనీ లాండరింగ్లోకి రాని నేరాలను సొంతంగా దర్యాప్తు చేయడం కుదరదు, అందుకు వేరే దర్యాప్తు సంస్థలు ఉన్నాయి, FIRలో లేని ఆరోపణలపై ఆస్తుల అటాచ్మెంట్ చెల్లదంటూ ఢిల్లీ హైకోర్టు తీర్పుకు సంబంధించిన వార్తను చూడొచ్చు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జోరుకు ఢిల్లీ హైకోర్టు కళ్ళెం వేసింది. ఇతర దర్యాప్తు సంస్థల పరిధిలోకి వచ్చే అంశాలపై ఈడీ సొంతంగా తన ఊహాగానాలతో దర్యాప్తు చేయడం కుదరదని స్పష్టం చేసింది. సంబంధిత దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేశాక అందులో మనీ లాండరింగ్ నిరోధక చట్టం నిబంధనలను ఉల్లంఘించిన ఆధారాలు కనిపిస్తే వాటి ఆధారంగా ఈడీ చర్య తీసుకోవచ్చని చెప్పింది. కేవలం PML చట్టంలోని సెక్షన్ 3 పరిధిలో వచ్చే నేరాలపై ఈడీ దర్యాప్తు చేయాలని స్పష్టం చేసింది. ఏదో భారీ నేరంలో భాగంగా ఫలానా నేరం జరిగిందని అంచనాకు రావడం కుదరదని తేల్చి చెప్పిందనే వార్తను చూడొచ్చు. ఇక మరొక ప్రత్యేక కథనాన్ని చూసుకున్నట్లయితే రుణమాఫీ పట్టాలెక్కేనా, రాష్ట్ర ప్రభుత్వం 2018లో ₹1,00,000 రుణమాఫీ ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అమలు కాలేదు. కేవలం 50,000 లోపు వాళ్ళకే అమలైంది. 1,00,000 లోపు వాళ్లకు అమలు చేస్తామని చెప్పినప్పటికీ ఇప్పటికీ 4 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ పూర్తి కాలేదు. రుణమాఫీ పట్టాలెక్కేనా అంటూ ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. పథకానికి 20.857 కోట్లు అవసరమని అప్పట్లో లెక్క. 2021 బడ్జెట్లో 6.235 కోట్లు కేటాయింపు ఇప్పటిదాకా విడుదలైంది 763 కోట్లు మాత్రమే. 3న ప్రవేశపెట్టే బడ్జెట్ పైనే ఆశ అనే వార్తను చూడొచ్చు. ఇక ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్టయితే సిపి రంగనాథ్ వరంగల్ సిపిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. దీనికి సంబంధించిన ఒక కథనం చూడొచ్చు. కబ్జా కోర్లు గజగజ అనే వారి పాలిట సింహ స్వప్నం వరంగల్ సిపి. వచ్చి రాగానే ఆక్రమణదారులపై నజర్ డేటాబేస్ సిద్ధం. జాబితాలో 892 మంది భూ బకాసురులో అధికార పార్టీ నేతలు. 7 కేటగిరీల్లో భూ కబ్జాలు, చిట్టాలో సెటిల్మెంట్దారులు కూడా. ఇప్పటికే జైల్లో అధికార పార్టీ కార్పొరేటర్, ఎమ్మెల్యేల గుండెల్లో రైలు అనే ఒక ప్రత్యేక కథనాన్ని చూడొచ్చు. ఇవి ఆంధ్రజ్యోతి వార్తలు చూసుకున్నట్లయితే ఇక వెలుగు దినపత్రికలో మిగతా వార్తలు చూసుకున్నట్లయితే
ఫైల్స్ కదులుతలేవు అనే వార్తను చూడొచ్చు. సెక్రటరియట్తో పాటు జిల్లాల్లో పేరుకుపోతున్నాయి. రెవెన్యూ, హెల్త్, పంచాయతీరాజ్, ఇండస్ట్రీస్ వంటి డిపార్ట్మెంట్లలో కుప్పలు తెప్పలుగా వినతులు. కీలక శాఖలకు హెచ్ఓడీలు లేరు. ఉన్న వాటిలోనూ ఆఫీసర్లు సెలవులు, పర్యటనలు. నెలల తరబడి సెక్షన్ల చుట్టూ తిరుగుతున్న ఫైళ్లు. సమస్యల పరిష్కారం కాక ప్రజల హరిగోస. కింది స్థాయి ఉద్యోగులకు తప్పని తిప్పలు అనే వార్తను చూడొచ్చు. మొత్తానికి సెక్రటరియట్లో ఫైళ్లు పేరుకుపోయాయనే ప్రత్యేక కథనాన్ని వెలుగు దినపత్రికలో మనం చూడొచ్చు. ఇక మరొక వార్త వెలుగు దినపత్రికలో చూసినట్లయితే వసంత పంచమి సందర్భంగా బాసర నిండా భక్త జనానికి సంబంధించిన వార్తను చూడొచ్చు. బాసర నిండా భక్తజనం. వసంత పంచమి సందర్భంగా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో తెల్లవారుజామున 2 గంటల నుంచే ప్రత్యేక పూజలు, 3 గంటల నుంచి అక్షరాభ్యాసాలు ప్రారంభమయ్యాయి. దర్శనానికి 4 గంటలు టైం పట్టిందనే వార్తను చూడొచ్చు. ఇక మరొక వార్తను చూసుకున్నట్టయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీజేపీకి 288 సీట్లు, కాంగ్రెస్కు 68, ఇతరులకు 191 సీట్లు. ఇండియా టుడే సీ ఓటర్ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో వెల్లడి. తెలంగాణలో బీజేపీకి 6 సీట్లు. ప్రధాని మోడీ పనితీరుపై 72% మంది సంతృప్తి. కోవిడ్ నిర్వహణ ఆర్టికల్ 370 రద్దుకు మద్దతు. యూనిఫామ్ సివిల్ కోడ్కు 69% మంది ఓకే. స్కూళ్లలో హిజాబ్ బ్యాన్ చేయాలన్నోళ్ళు 57% అనే వార్తలు చూడవచ్చు. మొత్తానికి మూడ్ ఆఫ్ ద సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మరొకసారి బీజేపీ అధికారం చేపట్టే అవకాశం ఉంది. అయితే సీట్లు మాత్రం తగ్గే అవకాశం ఉందనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్డీఏ ప్రభుత్వం అతిపెద్ద విజయాలుగా చెప్పుకుంటున్న కరోనా డీల్ చేయడం, అలాగే 370 ఆర్టికల్ ఎత్తివేయడం, రామమందిర నిర్మాణానికి సంబంధించిన కూడా ఈ మూడ్ ఆఫ్ ద సర్వేలో తెలుసుకోవడం జరిగింది. దాని తర్వాత చూసుకున్నట్టయితే జడ్జీల నియామకానికి సంబంధించి కూడా మూడ్ ఆఫ్ ద సర్వేలో తెలుసుకోవడం జరిగింది. ఇక జోడో యాత్ర సక్సెస్, ఓట్లు రాలవంటూ కూడా ఈ సర్వేలో తేలడం జరిగింది. రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర దేశవ్యాప్తంగా కదలికను తెచ్చింది. కానీ ఈ యాత్రలో కాంగ్రెస్కు ఓట్లు రాలవని 37% మంది అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ గెలిచే పరిస్థితి మాత్రం లేదన్నారు. ప్రజలను ఆకర్షించేందుకు ఈ యాత్ర గొప్ప ప్రయత్నమని 29% మంది, రాహుల్ గాంధీని బ్రాండింగ్గా చేయడానికి చేపట్టిన ప్రయత్నమని 13% మంది చెప్పారు. మరో 99% మంది మాత్రం ఈ యాత్రతో కాంగ్రెస్ కోరిగేది ఏమీ లేదని, కాంగ్రెస్ ప్రతిష్ట పెరిగినప్పటికీ మొత్తానికి ఓట్లు సీట్లు అయితే పెద్దగా పెరిగే అవకాశం లేదు. గతంలో చూసుకున్నట్టయితే గత 2 ఎన్నికల్లోనూ 55 సీట్లు 54 సీట్లకే పరిమితమై ప్రతిపక్ష హోదాను కూడా సాధించలేకపోయిన కాంగ్రెస్ పార్టీ ఈసారి సొంతంగా 68 స్థానాలు సాధించడం ద్వారా ప్రతిపక్ష పాత్రలోకి రావడం జరుగుతుందనేది కూడా మూడ్ ఆఫ్ ద సర్వే అంచనా. అలాగే చూసుకున్న మూడ్ ఆఫ్ ద నేషన్ అంచనా. ఇంకా మరో చూసుకున్నట్టయితే ఇతర పార్టీలకి 191 సీట్లు. ఇతర పార్టీలు అంటే మనం చూసుకున్నట్టయితే శివసేన, అలాగే ఒరిస్సాలో బీజేడీ, అలాగే ఏపీలో వైఎస్ఆర్సీపీ, అలాగే తెలంగాణలో బీఆర్ఎస్, ఇలాంటివన్నీ కలిపి కూడా 191 సీట్లు. గత ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణలో 4 సీట్లు సాధించిన బీజేపీ ఈసారి 6 సీట్లు వచ్చే అవకాశం ఉందని కూడా ఇక్కడ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో మనం చూడొచ్చు. ఇవి ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలు, వాటికి సంబంధించిన విశ్లేషణ పేపర్ ముచ్చట కార్యక్రమం లక్ష్యం సమాజహితం వీటి.